నందమూరి అభిమానులకు ఊహించని ఒక సంఘటన చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ నోటి నుంచి బాలబాబాయ్ అనే ఆప్యాయమైన పిలుపు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు తారక్ చేసిన విషెస్ వెనుక అసలు అర్థమేంటి? బాబాయ్ అబ్బాయిల మధ్య మంచు కరుగుతోందా, లేక ఇది కేవలం తాత్కాలిక సయోధ్యం మాత్రమేనా? నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒక్కటి కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న వేళ తారక్ వేసిన ఈ ట్వీట్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఎన్టీఆర్ బయోపిక్ల టైం నుంచి బాబాయ్ అబ్బాయిల మధ్య గ్యాప్ స్టార్ట్ అయిందనేది అందరికీ తెలిసిందే. అప్పటి వరకు కలివిడిగా ఉన్న ఈ ఇద్దరు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కళ్యాణ్ రామ్ కూడా బాలయ్యకు దూరంగా తారక్కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత చాలా జరిగాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, భువనేశ్వరి విషయంలో వైసీపీ నేతల కామెంట్స్ లాంటి విషయాల్లో తారక్ చాలా సాఫ్ట్గా రియాక్ట్ అయ్యాడు. తాతగారి శత జయంతి వేడుకలకు డుమ్మా కొట్టాడు. ఇవన్నీ గ్యాప్ను మరింత పెంచేశాయి. తాతగారి శత జయంతి వేడుకలకు తారక్, కళ్యాణ్ రామ్ ఇద్దరు అటెండ్ అవ్వలేదు. రజనీకాంత్ గెస్ట్గా రావటం, ఆయన స్పీచ్ వైరల్ అవ్వటం, వైసీపీ నేతలు రెచ్చిపోవడం, కొడాలి నాని లాంటి వాళ్ళు రజనీకాంత్ బాడీ షేప్ గురించి కూడా మాట్లాడటం దుమారం రేపింది. అప్పట్లో కొడాలి నాని వెనుక తారక్ ఉన్నాడనే టాక్ గట్టిగా వినిపించింది. టీడీపీ కష్టాల్లో ఉన్న టైంలో తారక్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్రిబుల్ సినిమాతో గ్లోబల్ హిట్ కొట్టాడు. చంద్రబాబు విషెస్ చెప్పినా బాలయ్య నుంచి మాత్రం కనీసం స్పందన కూడా లేదు. తారక రత్న చనిపోయినప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసిన బాబాయ్ అబ్బాయి మధ్య కోల్డ్ వార్ మాత్రం తగ్గలేదు. తారక్ను బాలయ్య పట్టించుకోనట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచింది. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ముగ్గురికి తారక్ కాంగ్రాట్స్ చెప్పాడు. చంద్రబాబు, లోకేష్ రిప్లై ఇచ్చారు, కానీ బాలయ్య మాత్రం సైలెంట్ అయిపోయారు. బాలయ్య హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ కు టాప్ హీరోలంతా వచ్చారు, కానీ తారక్ మాత్రం కనిపించలేదు. కనీసం తారక్ టాపిక్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు బాలయ్య స్టైల్ చూస్తుంటే అందరినీ కలుపుకుపోయేలా ఉన్నాడు. ఈ టైంలో తారక్ నుంచి రెస్పాన్స్ రావడం నిజంగా పాజిటివ్ సైన్. బాలయ్య కూడా ఖచ్చితంగా పాజిటివ్గానే రియాక్ట్ అవుతారని నందమూరి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.